आदाब नाजरीन, आप देख रहे हैं एफटीआर न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी में बीआरएस पार्टी की जानिब से महात्मा गांधी जी की बरसी के मौके पर बीआरएस सदर जिला चिंता प्रभाकर रुकन असेंबली संगारेड्डी ने एक याददाश्त गांधी जी मुजस्सिमे को पेश करते हुए इन्होंने कहा कि कांग्रेस हुकूमत 1 साल से ज्यादा अरसा हो चुका है इक़्तिदार में आकर, लेकिन अभी तक अवाम से किए गए वादों को मुकम्मल नहीं किया। इन्होंने कहा कि बीआरएस पार्टी तरफुना संगारेड्डी नियोजकवर्गం సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల చేస్తున్న అన్యాయాల గురించి, రైతుల పట్ల, అదే రకంగా విద్యార్థుల పట్ల, యువకుల పట్ల, మహిళల పట్ల అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి నేటితో 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు. మరి మొన్న జరిగినటువంటి 4 గ్యారెంటీలు అమలు చేస్తామని, మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో 86 గ్రామాలుంటే 4 గ్రామాల్లో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి. మరి 54 మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇంత నిరంకుశంగా మరి అలవి కాని హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి ఈరోజు రోజుకు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి, మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్ల దయదలిచి ఇవ్వాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. మరి వాళ్ళు మంచి సద్బుద్ధి ఇవ్వాలని మహాత్ముని కోరుతూ, ఒక సద్బుద్ధి, ఒక మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలు, పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. కాలయాపన చేస్తూ ప్రజల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, యువతని, కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ మభ్యపెడుతూ మరి చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా అసమర్థ పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవాలని చెప్పి మరి ఆ మహాత్ముడికి మరి ఒక వినతి పత్రం సమర్పించుకుంటా ఉన్నాం. కోరుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి అభినందనాలు. ఓ మహాత్మా, మన రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అమలు చేయటం మరిచినారు. తమరు ప్రజల పక్షాన అధికార ప్రభుత్వానికి కళ్ళు తెరిపించగలరని మనవి. ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు కారి చూపించు, ఈ చేతగాని సర్కారుకు బుద్ధి ప్రసాదించు. ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రేవంత్ సర్కారు మంత్రుల మీద పట్టు లేదు, ప్రభుత్వం మీద పట్టు లేదు. ఆయన ఒకటి ఏ విధంగా 3 తీసుకుపోయి ఢిల్లీలు ఇచ్చి సీట్ కాపాడుకోవడం తప్పిస్తే ఈ రైతులను మరీ నట్టేయడం వచ్చినటువంటి ముఖ్యమంత్రి నభూలో నా భవిష్యత్తు. అంటే ఇప్పటిదాకా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అటువంటి వాళ్ళు రాలేరు. మరి రేపు రాబోయే తరంలో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి రారు అనే విధంగా నిర్వాహకం మనకు కనబడతా ఉంది. జై తెలంగాణ.